స్కూళ్ళు రేపటి నుండి స్కూల్. అక్కేమొచ్చి హ్యాపీగా పడుకుంది, తమ్ముడితో అట్టలు వేయిస్తుంది. తమ్ముడు ఎప్పటి నుండి చెప్తున్నాడు, అక్క అట్టలు వేసుకొని రెడీ ఉంచుకోక అని. బుక్స్ తెచ్చి వారం 10 రోజులు పైనే అయిపోతుంది. అయినా అక్కకి ఏమీ లేదు. ఎందుకుంటుందిలే, తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు అన్నీ చూసుకుంటాడు, నాకేంటి. నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానా లేదా. ఇదండి మా అక్కల వరుస స్కూల్ ఓపెన్ అయ్యే ముందు. ఏమండి చూసారా, మాటమాటికి ఇలా అసలు ఏమైనా స్కూల్ ఓపెన్ అయిపోయి అంటారు. మా అక్కలు ఓపెన్ అయిపోయి అంటుంది, పడుకుంటుంది. ఏమైనా అంటుంది, తమ్ముడు నువ్వు ఎందుకు ఉన్నావురా, అట్లా వేయడానికే కదా ఉన్నావు, అట్టలు వెయ్యాలి కదా, వేసి ఎవరి కోసం, నా కోసం చేస్తానంటావు కదా, నేను చెయ్యవా అని అడుగుతుంది మా అక్క. ఏం చేస్తాం మరి, అక్క కోసం ఏమైనా చెయ్యాలి కదా, అందుకని. కాకపోతే ఏంటంటే స్కూళ్ళు రేపటి నుండి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అక్క ఎర్లీగా లేచి ఏ బుక్స్ బ్యాగ్ సర్దుకోవడం, రెడీ చేసుకోవడం ఉంటుంది కదండి, అవి చెయ్యాలి కదా, చేయదు మా అక్క. మా అక్కకి ఏంటంటే వెనకాల తమ్ముడు ఉన్నాడనే ధైర్యం. ఆ ధైర్యం మా అక్కకి ఎక్కువగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే హ్యాపీగా నిద్రావస్థలో కూడా ఉంది ఈ టైంకి కూడా. చూడండి, ఏమైనా అంటే డాడీ ఒక్కరోజు, రేపు ఒక్కరోజే కదా డాడీ, రేపటి నుండి స్కూల్కి వెళ్ళిపోతాను కదా డాడీ అంటాం. ఇంకేమంటాం, అలాంటి సిచ్యువేషన్ మనం ఏమైనా అనగలం అన్న. అది సంగతి. మా అక్కకి మట్టుకి హ్యాపీగా చేయకుంటున్నట్టు కూడా లేదు, పడుకుంది. ఏమండి, ఏమైనా అంటే అన్నానంటారు కానీ ఇంట్లో కూడా ఇంతేనండి, వాళ్ళందరూ ఇలాగే పడుకుంటారా? కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి, తెల్లవారి టైం ఇప్పుడు 9 అయిపోతున్నది. మా అక్కలు లేపుతున్నా ఇంకా లేవలేదు. ఏంటంటే తమ్ముడు నువ్వే అక్కడ వేసుకొని రెడీ చేసి పెట్టు అని చెప్తుంది. చేస్తామనుకోండి, దానికోసం కాదు కానీ, కాకపోతే మరి లేచి బ్యాగ్ సర్దుకోవడాలు గట్రా ఉంటాయి కదండి, ఎప్పుడైనా అవైనా చూసుకోవాలి కదండి. మళ్ళీ రేపు ఉదయాన్నే గాబరా పరిగెడతారు కదా, అది చెప్పినా మా అక్క కోపమేనండి. ఏం చేస్తామండి, తప్పదు కదండి మా తమ్ముడికి.